హలో అండి, చూస్తున్నారు కదా. సో ఈ చైనీస్ న్యూ ఇయర్ హాలిడేస్కి చుట్టాల ఇంటికి వచ్చాము, మా కజిన్ బ్రదర్ వాళ్ళ ఇంటికి. తన పేరు కృష్ణ. హాయ్ అండి, హాయ్ ఎవ్రీవన్. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. సో ఇది ఏం ప్లేస్ కృష్ణ? గోల్డెన్ ఈగల్. గోల్డెన్ ఈగల్ అని అక్కడికి వెళ్తున్నాము. సో మీకు కూడా చూపిస్తాను అది ఏం ప్లేస్ ఏంటి అనేది. నేను ఇప్పుడు చూడలేదు, వెళ్ళి చూసేద్దాం. అది చూసేసి న్యూ ఇయర్, చైనీస్ న్యూ ఇయర్ కి బాగా సెలబ్రేట్ చేస్తారండి, బాగా డెకరేట్ చేస్తారు. ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసి పెట్టింది కృష్ణ ఏంటనేది ఒక ఇంట్లో ఒక టూర్ కూడా వేస్తాను, ఆ వీడియో కూడా చూద్దాం. లెట్స్ గో హెడ్. సో ఇప్పుడు గోల్డెన్ ఈగల్ దగ్గర ఉన్నామండి, చూస్తున్నారు కదా. ఇది షాపింగ్ మాల్. ఏ షాపింగ్ మాల్? షాపింగ్ మాల్లో లేనివంటూ ఏమీ లేవండి, అన్నీ ఉంటాయి. కాస్మెటిక్స్ దగ్గర నుంచి యూ నేమ్ ఇట్, అంతే. ఫుడ్ కోర్ట్, మూవీ స్క్రీన్స్, అన్నీ వన్ ప్లేస్ అంటారు కదా, అన్నీ ఆల్ ఇన్ వన్ ప్లేస్ మొత్తం. సో దీని గురించి నాకు అంతగా తెలియదు కాబట్టి నేను కృష్ణ అడిగాను, కృష్ణ బాగా చెప్పింది అదనమాట. సో ఇంకా డీటెయిల్గా తెలియాలంటే మనం వెళ్ళి ఈ వీడియో తీయాల్సిందే. లెట్స్ గో. ఇక్కడ ఈ ఒక లేక్ లాగా ఉందండి, దాని దగ్గర అన్నీ ఇలా హార్స్ రైడింగ్ లాగా పిల్లలు ఆడుకోవడానికి అన్నీ పెట్టి ఉంచారు. బోటింగ్ కూడా చేసామండి, చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్. దాన్ని సపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఇందాక నేను చెప్పాను కదా, ఇవి బ్లాగ్స్ డిఫరెంట్గా ఉన్నాయని. ఏ బ్లాక్ ఒకటి, బి బ్లాక్, అలా చాలా బ్లాగ్స్ ఉన్నాయని. అండ్ ఆ చివరి నుంచి ఆల్మోస్ట్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్నాయండి షాపింగ్ మాల్. ఇది వచ్చేసి ఇందాక మనం చూసింది ఏ బ్లాక్ దగ్గర ఎంటర్ అయ్యా అనమాట. ఇది బి బ్లాక్ దగ్గర నుంచి చూపించండి. సో ఇది బి బ్లాక్. సో ఇలా ఏబిసిడి అనేది అలా చాలా బ్లాక్స్ ఉన్నాయి. అది ఎంతవరకు ఉన్నది నాకు ఐడియా లేదు. సో చాలా చాలా బ్లాక్స్లో చాలా పెద్దదన్నమాట ఈ షాపింగ్ మాల్. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అని ఉంటుంది అనుకుంటండి. ఇక్కడ మేము వేరే ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు కిడ్స్తో కలిసి మేము కూడా చిన్న చిన్న గేమ్స్ ఆడుకున్నాము, చూస్తున్నారు కదా. అలా చాలా ఎంజాయ్ చేసాము. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేశారు, ఇంకా చెప్పక్కర్లేదు. వాళ్ళకున్న ఫన్ యాక్టివిటీస్ అయితే ఎన్ని ఉన్నాయంటే చూస్తున్నారు కదా. వాటి పేరేంటో కూడా నాకు తెలియదు చాలా వరకు. అదైతే ట్రంప్లిన్ లాగా ఇచ్చారు. అండ్ అలాంటి వేరే వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, నేను కొన్ని పోస్ట్ చేయలేదు. ఇక్కడ చైనా ఫిల్మ్ అని చూస్తున్నారు కదా, అది మనకి ఎలా థియేటర్ ఉంటుందో ఇక్కడ అలాంటిది అన్నమాట. సరే, ఇప్పుడు మనం గోల్డెన్ ఈగల్ దగ్గరే ఉన్నాము. ఇందాక మనం బోటింగ్ అవన్నీ చేసాం. ఏబిసిడి అని మొత్తం ఆల్మోస్ట్ 6 బ్లాక్స్ ఉన్నాయి కదా. ఆ బ్లాక్స్ అంతా షాపింగ్ చూసుకున్న తర్వాత బోటింగ్ కూడా చేసాము. ఇదేంటంటే ఇది కాక ఇక్కడ మనకి ఇక్కడ ఇలా ఉంది కదా, మొత్తం ఇదంతా కలిపి ఒక 50 acres ఉంటుంది. సో ఈ 50 acres మీరు చూస్తే అలా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అలా ఉందన్నమాట. ఈ 50 acres ని వాళ్ళు ఏం చేశారంటే స్మార్ట్ గా యూటిలైజ్ చేసి దీనికి ఒక అండర్ గ్రౌండ్ షాపింగ్ చేశారు. ఇదిగోండి, సో ఇలా వస్తుంది అనమాట. సో అలా కిందకి వెళ్తే ఈ కింద అంతా కూడా మళ్ళీ షాపింగ్ అనమాట. ఓకే, సో ఆ కింద ఎలా ఉంటుంది, ఆ కింద మొత్తం ఎలా అండర్ గ్రౌండ్ షాపింగ్ చేశారు ఏంటి అనేది వెళ్ళి చూద్దామా, కిందకి వెళ్ళి చూద్దామా. లెట్స్ గో. సో ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా అండర్ గ్రౌండ్ షాపింగ్ అండి, అలా వస్తుంది. సో ఇదంతా కూడా అండర్ గ్రౌండ్ లో వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫోన్ ఛార్జెస్ అండి. మనకి ఛార్జింగ్ అయిపోతుందని పవర్ బ్యాంక్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ స్కాన్ చేస్తే ఇది వచ్చేసి పవర్ బ్యాంక్ ఇలా బయటకు వస్తుంది, దాన్ని తీసుకొని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. షాపింగ్ మాల్లో చాలా అన్ని చైనీస్ బ్రాండ్స్ లేదా జపనీస్ బ్రాండ్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉన్నాయండి. అండ్ అక్కడ చూస్తున్నారు కదా పిల్లల వీడియో గేమ్స్, అవన్నీ కూడా అలా ఓపెన్గా పెట్టుంచారు. అండ్ అక్కడ ఏవో బొమ్మలు అనమాట. నేను వెళ్ళి అంతగా చెక్ చేయలేదు, కానీ అదంతా మనం మనీ వేస్తే, కాయిన్స్ వేస్తే కొన్ని సార్లు అలా తీసుకొని ఆడుకోవచ్చు. అండ్ అక్కడ చూస్తుంది ఏంటంటే వీళ్ళ చైనీస్ బ్రేస్లెట్ లాంటిది, ఎగ్జాక్ట్గా దాన్ని ఏమంటారో నాకు తెలీదు. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం రెస్టారెంట్స్, డిఫరెంట్ వాళ్ళ చైనీస్ స్టైల్లోనే డిఫరెంట్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో మొత్తానికి పిల్లలతో కలిసి షాపింగ్ మాల్ని ఒక చుట్టేసి పిల్లలకి ఆటలు ఆడిచ్చేసి
వాళ్ళకి బొమ్మలు అడిగితే బొమ్మలు కొని ఇచ్చేసింది. ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 5 days ఉన్నామండి. ఆ 5 daysలో మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసి Slime into ball. She made it a ball. ఇంకా అక్కడ ఫుడ్ విషయానికి వస్తే అక్కడ చూస్తున్నారు కదా, గారెలు, ఇడ్లీలు, చికెను, మటను, మెన్యూ అయితే చెప్పక్కర్లేదండి. చాలా ఫుడ్ నేను అక్కడ వీడియోలు ఫోటోలు తీయలేదు. బట్ ఇవన్నీ స్పెషల్ ఏముంది అనుకోవచ్చేమో, చైనాలో స్పెషలేనండి. ఎందుకంటే వండుకుంటే ఇంట్లో వండుకోవాలి, లేదా ఇలా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు తినాలి. అందుకని స్పెషల్ అంటున్నాను. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్. మా కృష్ణ బాగా వండి పెట్టింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే ఇంకా నా ఛానల్కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్.